హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఎస్ సిరీస్లో ఇది నా సెకండ్ బ్లాగు. యూఎస్ షికాగోలో జెమ్ షోకి అటెండ్ అయ్యాను నేను, మా సిస్టర్ అండ్ మా డాటర్తో కలిసి. ఇది చాలా అంటే చాలా పెద్ద షో అన్నట్టు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది వచ్చేసి కండక్ట్ చేశారు. మన ఇండియన్స్ కూడా చాలామంది షోస్ అనేటువంటి పెట్టారు. మల్టీ లేయర్డ్ బీడ్స్ సెట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ మనం యాజ్ టీజ్గా కూడా వేసుకోవడానికి, ఇవి మనకు ట్రెడిషనల్గా కానీ వెస్టర్న్గా కానీ దేనికైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అలాగే మంచి రింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. చూడండి వీడియోలో. ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్ ఉంది. అండ్ కలర్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్లో పర్ల్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉన్నాయి, సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కనిపించేటువంటివన్నీ క్రిస్టల్ స్ట్రింగ్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏంటంటే సన్నగా ఉన్నటువంటి మనం అలానే కూడా శారీస్ మీద డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు ఏమైనా లాకెట్స్ ఉంటే కూడా అవి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపించేటువంటి ఏమో ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, అవి అప్పుడు మనం మామూలుగా వేసుకునేటి. ఇవన్నీ కూడా లాకెట్స్ అన్నట్టు. మొత్తం ఇప్పుడు ఆ బీడ్స్కి ఇట్లా ఈ లాకెట్స్ను సెట్ చేసేసుకొని కూడా చాలామంది తీసుకుంటున్నారు ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా బీడ్స్లో చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ పర్ల్స్ అనేటువంటి మేము పర్చేజ్ చేసాము. ఈ కోరల్స్ మా సిస్టర్ తీసుకున్నారు. బీడ్స్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇప్పుడు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అన్నట్టు. ఈ క్రిస్టల్స్ ఏంటంటే మనకు న్యాచురల్గా మనకు ఎట్లా కనుక మనకి గోల్డ్ డైమండ్ ఎలా న్యాచురల్గా ఫామ్ అవుతూ ఉంటుందో ఆ విధంగా ఫామ్ అయినటువంటి క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ ఏంటంటే చాలామంది బిలీవ్ చేస్తారు. ఇవి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని మనకు దూరం చేసేసి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి క్రిస్టల్కి కూడా ఒక యూనిక్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. కొద్దిమంది ఏంటంటే మెడిటేషన్లో యూజ్ చేస్తారు, కొద్దిమంది వాస్తులో, లేకపోతే మన డైలీ లైఫ్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అంటే మన అవసరాన్ని బట్టి ఏ క్రిస్టల్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కొన్ని పీస్కి ఒకటి, మన లవ్కి, హెల్త్కి, ఈ విధంగా డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని ఏమో వీటిని మనము జ్యువెలరీ లాగా కూడా మనం ఆ లాకెట్లో అట్లా లవ్ సింబల్ అలా ఉన్నాయి కదా, వాటిని మనం అలా కూడా సెట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు కనిపించేటువంటి ఏమో అన్నీ కూడా బీడ్స్. ఈ బీడ్స్ ఏంటంటే సేమ్ కలర్ కాకుండా మల్టీ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కనిపించేటువంటిది ఇదంతా కూడా టిబెటియన్ జ్యువెలరీ. ఇదంతా కూడా మొత్తం న్యాచురల్ జెమ్ స్టోన్స్ తోటే వీళ్ళ జ్యువెలరీ అంతా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఎక్కువ కూడా సిల్వర్ అండ్ బ్రాస్ మెటీరియల్ తోటి వీళ్ళ బుద్ధిజం రిలేటెడ్లో ఆ విధంగా వీళ్ళ జ్యువెలరీ ఉంటుంది. ఇప్పుడు కనిపించేదంతా కూడా ఫ్యాన్సీ జ్యువెలరీ కంప్లీట్గా చూడండి. మంచిగా కొంచెం వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి మనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి జ్యువెలరీ ఇదంతా. చాలా బాగుంది. ఆ నెక్ పీసెస్ కానీ ఇది కానీ. ఇప్పుడు చూపించేటువంటి ఇవన్నీ కూడా ప్రీషియస్ స్టోన్స్. ఇవన్నీ అమిథెస్ట్, ఇవన్నీ పెద్ద స్టోన్స్. కొంచెం హై ఎండ్ క్వాలిటీ, కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ హై ఎండ్ క్వాలిటీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి, పెద్దవి స్టోన్స్. సో దాని ప్రైస్ కూడా ఆ స్టోను దాన్ని బట్టి మనకు ప్రైస్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని 2 లైన్స్ ఉన్నది, ఒకటి సింగిల్ లైన్. ఎక్కువ కూడా ఇయర్ రింగ్స్ వచ్చేటట్టుగా మనకి ఫింగర్ రింగ్ ఆ విధంగా సెట్స్ చేసి చాలా అమ్ముతూ ఉండే డిఫరెంట్ కలర్స్లో. మేము ఒకటి వాయిలెట్ కలర్ది ఒకటి తీసుకున్నాం అది. అండ్ ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్న బీడ్స్, ఇక కోరల్స్. ఇవేంటంటే మనం సెట్స్ కూడా రెడీ చేయించేసుకోవచ్చు. కొన్ని నేను ఇలా నెక్లెస్ చేయించుకోవడానికి కూడా కొన్ని స్టోన్స్ అనేటువంటివి తీసుకున్నాం. బట్ చాలా స్టాల్స్ ఉంటే కొంచెం మనం కన్ఫ్యూజ్ కూడా అయ్యాము. బట్ క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ అనేటువంటిది ఉంది. కంప్లీట్గా ఓవరాల్గా నాకైతే షోలో అయితే చాలా అంటే చాలా నచ్చింది. బాగానే పర్చేజ్ చేసాం. మొత్తానికి పైసా వసూలు ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఇంకా అనదర్ వీడియోతో మీ ముందుకు